హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు మండే కదండీ! మండే అంటే మోస్ట్‌లీ మా ఇంట్లో ఆకుకూరే ఉంటుందండి. సో, అందుకని నేను నాటిన మెంతి ఆకైతే ఉంది కదండీ! సో, ఆ మెంతి ఆకుతోనే ఈరోజు నేను పప్పు చేస్తున్నానండి. సో, ఫస్ట్ ఆకుని 2, 3 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే సన్న మట్టి ఉంటుంది కదా! సో, అందుకని కడుక్కోవాలండి 2, 3 టైమ్స్. సో, కడిగిన తర్వాత నేను ఫస్ట్ కందిపప్పు అండ్ మెంతాకు 2 విజిల్స్ రానిస్తానండి. సో, 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత అప్పుడు నేను టమాటో, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ చింతపండు వేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ రానిస్తానండి. విజిల్స్ రానిచ్చిన తర్వాత బాగా పప్పునంతా మెదిపేసుకొని సో, పోపేసేసుకుంటామండి. పోపేసేసుకుని ఇంకేముందండి ఎంతో టేస్టీ అయిన మెంతాకు పప్పు రెడీ అయిపోతుందండి. సో, ఇది మనం సొంతగా ఇంట్లో నాటి చేసుకున్న కూర కదండీ! సో, అందుకని చాలా టేస్టీ అయితే ఉంటుందండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చేమో. మీరు ఒకసారి ట్రై చేసి ఇలా వండుకొని చూడండి. ఎంతో బావుంటుందండి. నేనెప్పుడు మెంతాకంటే బయట కొననండి. ఇలాగే చేసుకుంటాను. మా పాపని హాయ్ అని చెప్పమంటే హాయ్ అని చెప్తుంది చూడండి మా మోక్ష. సో, ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్